వోల్టేజ్ ఇంక్రీజ్ చేసిన తర్వాత ఏం చేయాలి? ఫీల్ అవ్వాలా? సైలెన్స్. వోల్టేజ్ ఇంక్రీజ్ చేసిన తర్వాత ఏం చేయాలి? బిహైండ్ సీన్స్ చెప్పాలి. రేయ్ ఇట్లా కాదు సంగతి. పోయి ప్రిన్సిపాల్ పట్టుకుంటా పోయి. ఎవ్వడ్రా నువ్వు? డైరెక్టర్. నేను యాక్టర్ రా. ఆఫ్టర్ ఆల్ రా. నేను పప్పెట్. నువ్వేం చెప్తా నేను చేస్తా. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. 15కి 3కి ఎంత అండి తేడా? దారా అన్నప్పుడు ఇలా కాదు సార్ ఏంటి సార్ అది? లేదు లేదు తనని చూడ్డానికి అలా చలి పుట్టింగ్ ఎండ్ మార్నింగ్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఉంటాము. అప్పుడు నువ్వు వస్తావు ఏంటి స్పెషల్ అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. చెయ్యొస్తాడు, పైకి వస్తుంది, ఇద్దరు కలిసి ఎదుగుతారు. ఏంటని ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఎదుగుతారు. ఇద్దరు ఎత్తుక్కుంటూ అంత అంత వస్తుంది. ఎంత అవ్వదు, లాగేతుంది. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? లాగేతుంది. బాగున్నానా? నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకరాగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు. లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. యాందిరయ్యా యాం చేస్తున్నా? చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అటు చూడు. 2 3 4 రౌండ్స్. 1 2 3 4. అటు చూడు బే. చూసారా సార్ డబుల్ యాక్షన్? అది నడుచుకుంటూ వెళ్తుంది కదా సినిమాలో. నేను నడిస్తే తప్ప అది నడిస్తే చూస్తారు. నడిచేతారా తడుకుల ధారా కను చూస్తుంటే రాదే నిద్దురా.